వైకాపా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. అయితే మొన్నటి రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పేసి మధ్యంతర బెయిల్ పొంది నిన్నటి రోజున ఆయన పుట్టినరోజు. అదే రోజున జైల్లో లొంగిపోవాల్సిందిగా ఇప్పటికే కోర్టు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఎట్టకెళ్ళి నిన్నటి రోజున అయితే రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. పుట్టినరోజుగా జైల్లో గలుపుకోవడం ఎలా ఉంది? మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకున్న మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి నిన్నటి రోజున ఒక పక్క చూసుకుని పుట్టినరోజు అదే రోజున ఆయన జైల్లో లొంగిపోయారు. ఎలా చూడొచ్చు దీన్ని? కర్మ రిటర్న్స్ అని చూడండి. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు, నెక్స్ట్ డే పెళ్లి రోజు ఏదో కదా ఆయనకి, పాప ముందు రోజు అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఎప్పుడు లేకపోతే పెళ్లి రోజు ఎప్పుడు అని భయపడుతున్నారు. ఎందుకు? ఓకే, అంటే ఆయన కూడా ఇదే ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో అని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. అందుకని అంటే మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది కదా. మీరు ఏమిస్తే అదే. ఒక కథ ఉంది, మా నాన్నగారు రాశారు నా చిన్నప్పుడు. ఒక అతను బజార్కి వెళ్తాడు ఒక లుంగి కొనుక్కుందామని. అప్పట్లో రూపాయిట లుంగి. సో వెళ్తాడు సంతకి, అప్పుడు సంతలే కదా, తిరుగుతాడు మంచిగా ఒక లుంగి సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ మడత కూడా విప్పి చూడు, మడత మీదే తీసుకుంటాడు, రూపాయి ఇస్తాడు, వచ్చేస్తాడు ఇంటికి. వచ్చేసరికి ఇంటికి వచ్చి విప్పి చూస్తే మొత్తం చిరుగులు ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాడంటే అవును కదా, నేను ఎలాగ చెల్లని రూపాయి ఇచ్చాను అందుకే నాకు ఇలా వచ్చింది అనుకుంటాడు. మీకు అలాగే ఆర్కే నారాయణది ఒక కథ కూడా ఉంది, గొడుగు కథ. ఆ గొడుగు కథ ఏమవుతుందంటే ఈయన ఒకరోజు రాత్రి వర్షం పడుతూ ఉంటుంది, గొడుగు పట్టుకుని వెళ్తారు, లవంగాలు కొనుక్కోవడానికి వెళ్తాడు ఆయన. నాకు అంటే నేను చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ అది, నాన్ డీటెయిల్లో. సో కొనుక్కోవడానికి వెళ్తే ఆయన లవంగాలు తెచ్చుకుంటారు. మర్నాడు ఆయన గుర్తుకొస్తుంది, అయ్యో నేను గొడుగు మర్చిపోయానని. మళ్ళీ అనుకుంటాడు, సర్లే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలాగా గొడుగు ఉండదు, సరే అయినా అది ఎవరో మన ఇంట్లో మర్చిపోయిన గొడుగేగా అనుకుంటాడు ఆయన. మీకు అర్థమైందా? అలాగా మనకి ఏదైనా అలాగే ఉంటుందండి. కాబట్టి నేను అనేది ఏంటంటే నిన్న మిథున్ రెడ్డి గారి గురించి మీరు ఏదో బాధపడుతున్నారు. పాపం ఆయన బర్త్డే పూట ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. బాగుందండి, కోర్టు ఆర్డర్స్ మీరు కాదన్నారంటే ఇంకా జైల్లోంచి మళ్ళీ అసలు బయటికి రాలేరు. అంటే వాళ్ళు ఏదో వైసీపీ వాళ్ళందరూ కూడా బర్త్డేకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుని సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటిది నిన్న రోజు నా పరిస్థితి అంటే పొద్దున్న చేసేసుకున్నారేమో మనకు తెలియదు. ఎలాగా వెళ్తాడులే జైల్లోకి, ముందే ముగిచ్చేసుకున్నారేమో మనకు తెలియదు. ఇప్పుడు సంబరాల కంటే ఇప్పుడు సంబరాలు చేసుకునే మూడ్లో ఉండాలి వాళ్ళు. పాప మిథున్ రెడ్డి గారి గురించి ఒక పక్క పెద్దిరెడ్డి గారు బాధపడుతుంటే వీళ్ళందరూ సంబరాలు చేసుకుంటే ఆయన ఉతికి అరేస్తాడు. అందుకని అవి కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి ఏమంటారు టార్గెట్ ఏంటంటే మిథున్ రెడ్డిని ఎలా బయటకు తీసుకురావాలి. అది జరుగుతుందా? మీరు ఏమైనా జోస్యం చెప్తారా? చెప్పలేండి, కోర్టుల చేతుల్లో ఉంటుంది అదంతా కూడా కదా. అవును. అందుకని ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఎలాగా ఆయన ఎవరు నర్రెడ్డి సునీల్ మొత్తం హైదరాబాదు అన్ని సోదాలు చేస్తున్నారు. ఎన్ని పాపం ఇవేంటది డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్, మొత్తం కాగితాలన్నీ దొరికాయి. కాబట్టి అయితే ఇక్కడ నాకు ఒక్క సందేహం మాత్రం వచ్చిందండి. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏంటి ఇక్కడ పని అంటాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన పిఏ గారి కంపెనీలు ఇక్కడ ఉండడం ఏంటి, ఆయన ఎందుకు దీని మీద స్పందించలేదని నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్సెప్షన్ అని, అంటే తప్పు కాదుగా ఇది. సరే ఏది ఏమైనా ఇప్పుడు మనం మిథున్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి మిథున్ రెడ్డి గారి బాధ మరి ఏంటో మనకి ఇంకా తెలియలా. ఆయన ఆనందంగా లోపలికి వెళ్ళారా దుఃఖంతో వెళ్ళారా అనేది మరి ఇంకా అది వైసీపీ వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఏం వేసినట్టు లేదు, వేస్తే కానీ మనకు తెలియదు. ఏది ఏమైనా మిథున్ రెడ్డి గారు అంటే ఆయన 5 రోజులు ఆయనకి ఇచ్చారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఏమంటారు ఓటింగ్లో పాల్గొవాలి ఎంపీగా. అయితే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, అంటే జడ్జిమెంట్ కోర్టులు ఇస్తాయి, మనం మాట్లాడే వాళ్ళం కాదు, కానీ 5 రోజులు ఇచ్చారు కదా. హీ ఎంజాయ్డ్ 5 days. అంటే ఇప్పుడు 3 పూట్ల ఇంటి భోజనం తినేసి వచ్చి ఉంటారు. వాళ్ళు అడిగిన డిమాండ్ అదే కదా. సో అందుకని 3 పూట్ల మంచిగా తిన్నారు, వచ్చారు. సో కొన్ని రోజులు చెరిష్ చేసుకుంటారు జైల్లో ఆ ఫుడ్, తెలుసు కదా. సో అది ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అన్యాయంగా మీరు జైల్లో పెట్టారని పెద్దిరెడ్డి గారు అంటున్నారు. అసలు లిక్కర్ కేసుకిను ఎంపీ గారికి సంబంధం ఏంటి, ఆయన ఎంపీగా ఉన్నారని ఆయన అంటారు. మరి సిట్ వాళ్ళేమో కాదమ్మా ఆయనతోటి ఆయనకు సంబంధాలు ఉన్నాయి, మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయని ఆయన అంటున్నారు. అందుకని ఇక్కడ ఎవరిది ఏది ఎలా ఉన్నా ఈ లిక్కర్ కేసు అనేది రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ, అంటే ఇప్పుడు ఒక్కటేనండి, ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు, ఇది ఒక కన్క్లూజన్కి వచ్చేస్తే
శాశ్వతంగా జైలా లేదు శాశ్వతంగా ఇల్లా అనేది తెలిసిపోతుంది. ఈ సందిగ్ధావస్థ ఉండదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కంటి మీద కొనుక్కుండట్లా. అందుకని నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు ఆయన, బావిలో దూకు ఏంటో అసలు ఎత్తి కుదేస్తా, లేపేయండి, ఎత్తేయండి అంటే చూసారు తేడా ఎక్కువైపోయింది మానసికంగా. అందుకని ఈ మానసిక జాడ్యాలు తగ్గాలంటే ఆ కేసు ఒక కొలిక్కి వచ్చేసి అంతిమ లబ్ధిదారుడి పేరు బయటకు వచ్చేస్తే అందరూ జైల్లోకి వెళ్ళిపోయారనుకోండి, జైల్లో హ్యాపీగా వాళ్ళు ముచ్చట్లాడుకుంటూ అంటే మానసిక వ్యాధి నుంచి బయటపడతారు. అందుకని మనందరం కూడా రిక్వెస్ట్ చేద్దాము సిట్ వాళ్ళని, దయచేసి తొందరగా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చి అతను ఎవరో అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఆయన్ని కూడా మీరు జైల్లో వేసేస్తే మిథున్ రెడ్డి గారు, అంతిమ లబ్ధిదారుడు గారు, మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా జైలు ప్రయాణం కొనసాగిస్తారు. మరి అయితే ఇప్పుడు జైలు లోపల ఏమన్నా ఈయన పుట్టినరోజు సందర్భం చేసుకుని ఉండొచ్చు అంటారా? సెలబ్రేషన్స్ ఏమన్నా ఆయన చేసుకున్నారో లేదో కానీ వీళ్ళు ఏమైనా మరి తోటి ఖైదీలకు ఏమైనా స్పెషల్స్ పంపించారా ఏంటి? ఆ న్యూస్ అయితే బయటికి రావాలి, ఇంకా తెలియదు. జైల్లో అయితే అలాంటివి జరగడం కుదరదు, ఎందుకంటే ఈయన ఒక ముద్దాయిగా వెళ్ళారు కదా లోపలికి. కాబట్టి మరి అలా అలౌ చేస్తారో లేదో మనకు తెలియదు. మరి స్పెషల్గా ఏమన్నా ఆయనకి పర్మిషన్ ఇస్తారా అనేది జైలు అధికారులు కదా నిర్ణయిస్తారు. అవన్నీ మనం చెప్పలేమండి. ఏది ఏమైనా మరి రాజమండ్రిలో సంబరాలు జరుగుతున్నాయా జైలు బయట, అయితే జైలు లోపల సంబరాలు జరుగుతున్నాయా, లేకపోతే నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉందా అనేది మాత్రం ఇంకా మనకి తెలియలేదు. మొత్తానికి నిన్నటి రోజున మాత్రం ఈ పుట్టినరోజు మిథున్ రెడ్డికి గుర్తుండిపోయే పుట్టినరోజు అంటే మామూలుగా కాదండి. జీవితంలో మరచిపోలేని మరపు రాని రోజు ఏదైనా ఉందంటే మిథున్ రెడ్డికి ఇదే. అంటే దీనివల్ల ఏంటంటే ఆయన ఒక కసి పెంచుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద కావచ్చు. వాళ్ళు మర్చిపోకూడని అంశం ఏమిటంటే వాళ్ళు ఏం చేశారో గతంలో, అంటే అన్యాయంగా ఎలా చేశారో ఇప్పుడు న్యాయంగా అదే వాళ్ళకి జరిగిందన్న విషయం మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.